ఏపీ పునర్నిర్మాణానికి అండగా నిలవాలని 16వ ఆర్థిక సంఘంను సీఎం చంద్రబాబు కోరారు. సాయం చేసి నిలబడితే దేశం సాధించే విజయాల్లో కీలకంగా ఉంటామన్నారు. ఏపీని ప్రత్యేకంగా చూసి ఆర్థిక సాయం అందించాలన్నారు సీఎం చంద్రబాబు. స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికకు ఊతమిచ్చేలా అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. నిలిచిపోయిన 93 కేంద్ర పథకాల్లో 72 పథకాలను తిరిగి ప్రారంభించామన్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, కొద్దిసేపు క్రితమే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులతో సమావేశం ముగిసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిపై స్పెషల్ గా ఒక ప్రెజెంటేషన్ ను స్వయంగా ఆయనే ఇవ్వడం పట్ల కూడా తనగారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ట్రం యొక్క ఆర్థిక స్థితి పైన పూర్తి స్థాయిలో ప్రెజెంటేషన్ ఇవ్వడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రం ఎటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటోంది, గడిచిన 5 ఏళ్లుగా ఎలాంటి ఇబ్బందులకు రాష్ట్రం గురైంది అనే విషయాన్ని, విభజన కష్టాలు ఇంకా తీరకపోవడం అంశాన్ని కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి ఆ ప్రెజెంటేషన్ లో ప్రస్తావించారు. దీంతో పాటు విభజన కాలంలో రాష్ట్రానికి రావాల్సినటువంటి అంశాలను ఎందుకు ఇప్పటి వరకు హామీలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సంస్థల విభజన కావచ్చు, అదేవిధంగా వివిధ షేర్లు కావచ్చు, వివిధ అంశాలపైన రాష్ట్రానికి రావాల్సిన వాటాలకు సంబంధించి కూడా ఇంకా పరిష్కారం కాలేదనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ముఖ్యమంత్రి అంతకుముందు స్వయంగా 16వ ఆర్థిక సంఘం ప్రతినిధులకు కిందకు వెళ్లి, అంటే తన ఆఫీస్ ఛాంబర్ కిందకు వెళ్లి మరి స్వాగతం పలికిన పరిస్థితి అయితే ఉంది. అటు రాష్ట్రంలో జరుగుతున్న పురోగతి పైన ఫోటో ఎగ్జిబిషన్, అంటే అటు పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, అదే పోలవరం బనకచెర్ల సంబంధించినటువంటి ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రం వద్ద ఉన్నటువంటి ప్రతిపాదనలు కావచ్చు, వీటన్నిటినీ కూడా వివరించడం జరిగింది. ఈ సందర్భంగా అటు ఈ ప్రెజెంటేషన్ సందర్భంగానే పనగారిగా రాష్ట్రంలో కొత్తగా ప్రవేశపెట్టినటువంటి వాట్సాప్ గవర్నెన్స్ పైన కూడా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది ఒక అద్భుతమైన ఆలోచన అని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపైన ప్రధానికి కూడా చెప్పండి అని కూడా పనగారిగా సూచించారు. ఇది ఖచ్చితంగా ప్రధాని రాష్ట్ర పర్యటన సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావిస్తాము. ఏదైతే పాలనలో వినూత్నమైన మార్పులు తేవడంలో భాగంగానే ఈ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చినట్లుగా కూడా ముఖ్యమంత్రి వివరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద విజన్ 2047 లో రాష్ట్రం గనక సాయం అందిస్తే గనక ఏదైతే దేశ వికసిత్ భారత్ లో భాగంగా రాష్ట్రం కీలక పాత్ర పోషిస్తుంది కాబట్టి దానికి తగినట్టుగా అన్ని రకాలుగా కూడా రాష్ట్రానికి సాయం అందించాలని చెప్పడం జరిగింది. దేశంలో రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు తగ్గించడంలో కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. దానిలో భాగంగానే P4 కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. 10% మంది ఉన్నత వర్గం వాళ్ళు, 20% మంది పేదలను పైకి తీసుకొచ్చే ఈ వినూత్న పథకాన్ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టినట్టుగా కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా ఆంధ్రప్రదేశ్ అవతరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, సంవత్సరానికి 15% వృద్ధి రేటు సాధించేందుకు ఏమేమి అంశాలను ప్రధానంగా భూమిగా ముందుకు వెళ్తున్నారనే అంశాన్ని కూడా సుదీర్ఘంగా ముఖ్యమంత్రి తన ప్రెజెంటేషన్ లో వివరించడం జరిగింది. అదేవిధంగా ఏపీ తలసరి ఆదాయం 93,903 ఉంటే తెలంగాణ తలసరి ఆదాయం విభజన నాటికి 124,104 రూపాయలుగా ఉంది. మొదటి 5 ఏళ్లలో ఏపీలో తలసరి ఆదాయం 13.21% పెరిగితే తర్వాత అది చాలా తగ్గుదల నమోదు చేసుకుందనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. కాబట్టి ఉన్న కష్టాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఏపీకి అదనపు సాయం చేయడం, అదేవిధంగా కేంద్రానికి కూడా సిఫారసు చేయాలని సభ్యులు ఎవరైతే వచ్చారో ఆర్థిక సంఘం సభ్యులు వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సత్య.